కుప్పంలో వైఎస్ఆర్సీపీ బలపడిందన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అందుకే రెండో చోట పోటీ చేయడానికి చంద్రబాబు చూస్తున్నారని ఆరోపించారు. అలా చేస్తే బాబు ఓటమిని అంగీకరించినట్లు అన్నారు మంత్రి పెద్దిరెడ్డి. నాకేమీ స్పెషల్ వ్యూహం లేదు. కాకపోతే మేము రాష్ట్రమంతా ఒకే యూనిట్గా చూస్తాం. కుప్పమా లేకపోతే హిందూపూరా ఇంకోటి అన్ని చోట్ల గెలవాలని ప్రయత్నం చేస్తాము. కాకపోతే ఇద్దరు పెద్ద నాయకులు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, బాలకృష్ణ గారు వారి మీద కూడా దృష్టి సారించడం జరుగుతుంది. ఈ మొదటి నుంచి కూడా ఎక్కువగా కుప్పంలో శ్రద్ధ పెట్టినాం కాబట్టి అక్కడ అన్ని లోకల్ బాడీ ఎలక్షన్స్ కానీ మున్సిపాలిటీస్ కానీ అన్నీ కూడా గెలవగలిగాము. మరి ఈరోజు మా పరిస్థితి అక్కడ అన్ని సర్వేలలో కూడా మేము గెలుస్తాం. అందుకే చంద్రబాబు నాయుడు ఇంకొక నియోజకవర్గాన్ని కూడా రెండవదిగా ఎంచుకుంటూ ఉన్నారు. అది నిజంగా జరిగితే రెండో నియోజకవర్గంలో ఆయన పోటీ చేస్తారంటే కుప్పంలో ఆయన ఓటమి అంగీకరించినట్లే. అవన్నీ కూడా అధిగమిస్తాము. సర్వసాధారణంగా ఒక అధికార పార్టీ, అందులో జగన్మోహన్ రెడ్డి గారు లాంటి నాయకుడు ఉండే పార్టీలో ప్రతి ఒక్కరికి కూడా ఆశ ఉంటుంది, మనం కూడా ఊరికి అట్లా పోటీ చేస్తేనే గెలిచిపోతామని చెప్పి. కాబట్టి ఎక్కువ ఆ పరిస్థితులు ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా అధిగమిస్తాం. అదేమి పెద్ద సర్వసాధారణమైనది. కాకపోతే చంద్రబాబు నాయుడిని నేను మీ ద్వారా అడుగుతున్నాను, నీకు అభ్యర్థులు ఎక్కడ ఉన్నారు చెప్పు. మా దగ్గర నుంచి తీసుకోవాల్సింది తప్పితే నీకు అభ్యర్థులు ఎక్కడన్నా ఉన్నారా? ఉంటే అభ్యర్థులు అంటే ఎందుకు ఇంతవరకు నువ్వు తాస్కారం చేస్తూ ఉన్నావు, ఎందుకు ప్రకటించలేదు? మరి ఏంది మీ అజెండా? మీకు ఆయనేమో పవన్ కళ్యాణ్ వచ్చారు, పవన్ కళ్యాణ్ గారికి ఆయన కూడా పోటీ చేస్తాడు తప్ప మిగతా ఎవరెవరు పోటీ చేస్తారనేది దానికి కూడా ఆయన కూడా అభ్యర్థులు లేరు. మీ పరిస్థితి అది. మా పరిస్థితి ఏమో ఒక స్థానానికి 20 మంది అడుగుతూ ఉన్నారు. ఇది ఎప్పుడైనా కూడా గెలుస్తుంది లేదా ప్రజానాయకుడి మీద నమ్మకం ఉంది జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఆయన అయితే కన్నా చెప్పిన మాట కాపాడుతాడు కాబట్టి ప్రజలందరూ ఆయన నమ్ముతారు కాబట్టి మనము ఆయన పార్టీలో పోటీ చేయాలని తాపత్రయం ప్రతి ఒక్కరికి ఉంటుంది. మరి ఈ తేడాతో సర్వసాధారణంగా కొద్దిగా ఇవి గందరగోళం అనేది మీరు చెప్పినట్లు ఏర్పడవచ్చు. అవన్నీ అధిగమిస్తాం, అదేం పెద్ద సమస్య కాదు.